కాళేశ్వరంకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. నిన్న ఈటెల తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో కేబినెట్ ఆమోదంతోనే ఈ ప్రాజెక్ట్ అనేది చేపట్టడం జరిగింది అని చెప్పేసి ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం సిడబ్ల్యూసీ అండ్ మహారాష్ట్ర అభ్యంతరాల వల్లే రీడిజైన్ చేశాము. అదేవిధంగా అంటే కొత్త రాష్ట్రం ఒకవైపు నిధుల కొరత ఉండడం వల్ల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంచనా వ్యయానికి సంబంధించి అడిగినటువంటి పలు ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఒక విధంగా కేసీఆర్ నిర్ణయమే ఆయనతో పాటు నాటి మంత్రివర్గము కాళేశ్వరానికి సంబంధించి బ్యారేజ్లు కట్టాలని చెప్పేసి తీర్మానం చేసింది. కేబినెట్ ఆమోదంతో ప్రాజెక్టు కట్టడం జరిగింది అని చెప్పేసి ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు 9వ తేదీన హరీష్ రావు విచారణకు వెళ్లనున్నారు. 11వ తేదీన కేసీఆర్ విచారణకు వెళ్లనున్నారు. కాళేశ్వరం అంశం, కాళేశ్వరానికి సంబంధించి ఏవైతే ఇప్పటి వరకు విమర్శలు ప్రతి విమర్శలు చూస్తున్నామో ఓ కొలిక్కి వచ్చినట్టేనా ఈ విచారణలు, ఈ మిగతా 2 విచారణలు కంప్లీట్ అవుతాయి. అసలు ఏం తేలబోతోంది కాళేశ్వరానికి సంబంధించి మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. వెంకటరెడ్డి గారు చెప్పండి, మీకేమనిపిస్తోంది? అంటే ఈటెల గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అంటే 2 రకాల వర్షన్స్ వినిపించాయి. ఒకటి మంత్రిమండలి ఆమోదంతోనే, క్యాబినెట్ ఆమోదంతోనే ముందుకెళ్ళాము, అండ్ కొత్త రాష్ట్రం కాబట్టి నిధుల కోసం ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సో అండ్ సిడబ్ల్యూసీ కావచ్చు, మహారాష్ట్ర కొన్ని అభ్యంతరాలు, ఎందుకంటే మహారాష్ట్ర ఒప్పుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి. సో అందుకోసమే రీడిజైన్ చేయాల్సి వచ్చింది అన్నటువంటి ఈటెల గారు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవాలి? అంటే చాలా రోజుల నుంచి కూడా పలు విమర్శలు, ఈవెన్ బీజేపీ నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చూస్తున్నటువంటి క్రమంలో ఎలా చూడాలి? ఇప్పుడు ఒకటి మేడం, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. నిన్న ఈటెల గారు సుమారుగా అరగంట ఆయన కరెక్ట్ గా సమాధానాలు చెప్పినటువంటిది 20-25 నిమిషాలు ఉన్నట్టున్నది. జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు హాజరై అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేటువంటిది జరిగినటువంటిది. ఎందుకంటే ఈటెల గారు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కొన్ని విలువల ప్రాతిపదిక మీద తన జీవితాన్ని, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా కొంత లెఫ్ట్ భావజాల దృష్టితో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సామాజిక స్పృహ ఉన్నటువంటి నాయకుడు, దాంట్లో సందేహం లేదు. ఆ పార్టీలో ఉన్నాడు అని చెప్పడం లేదు. ఇతర పార్టీ నుంచి వచ్చినప్పుడు కూడా, బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా విలువల కేంద్రంగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి అని చెప్పి అందరికీ తెలిసినటువంటిది రాజకీయాల ఖచ్చితంగా. ఎందుకంటే ఒక స్థాయిలో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు అటు కాంగ్రెస్ కూడా ఆయనను ఆశ్రయించింది, బీజేపీ కూడా, 2 వైపులా కూడా ఉంది. ఎందుకంటే అతని విలువల ప్రాతిపదికనే జీవితం అనేటువంటి ఉంది కాబట్టి నిన్న అడిగినటువంటి కాళేశ్వరానికి సంబంధించినటువంటి, ఎందుకంటే ఆ కాలంలో ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నాడు కాబట్టి అనేక ప్రశ్నలను కమిషన్ సంధించడం జరిగింది. సుమారుగా 19 ప్రశ్నలు ఏదో అడిగినట్టున్నది. వాటి అన్నిటి కూడా అతను తనకు తోచిన పద్ధతి లోపల సమాధానం చెప్పడం జరిగినటువంటిది. మీరు అన్నట్టుగా ఏంటంటే దీంట్లో ఆర్థిక మంత్రి యొక్క పాత్ర ఎట్లా, ఆర్థిక విభాగం యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగినటువంటిది. ఆ కాళేశ్వరం కోసం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ఉందో, అంటే నిధుల సేకరణ కోసం ఏర్పాటు చేసినటువంటి దానికి నాకు ఏమి సంబంధం లేదు. ఎందుకంటే నేను మొన్న 3 రోజుల కింద ఆయనతో మాట్లాడినప్పుడు కూడా ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురావడం జరిగినట్టు ఏదో ఒక సందర్భంలో పార్టీ కార్యాలయం లోపల. కాబట్టి టెక్నికల్ గా ఆలోచించినప్పుడు ఆ కార్పొరేషన్ కు సుమారుగా 70-75% నిధులు బయట నుంచి వచ్చినటువంటివి. ప్రభుత్వ బడ్జెట్ ఇప్పుడు సాధారణంగా మనకు అందరికీ తెలిసినటువంటి మేడం, బడ్జెట్ నిధులు, బడ్జెటే ఇతర నిధులు అనేటువంటిది ఈ మధ్య వస్తున్నటువంటి కొత్తది. అంటే బడ్జెట్లో చెప్పకుండా బడ్జెట్ ప్రాతిపదిక కింద ఈ FRBM నిబంధనలకు ఇబ్బందులు వస్తాయి అనేటువంటి దాని కింద ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, చాలా ప్రభుత్వాలు ముఖ్యంగా తెలంగాణకు వచ్చినప్పటికీ కేసీఆర్ గారు చేసినటువంటి ఒక కొత్త ప్రయోగం అని చెప్పక తప్పదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తున్నారు, దాంట్లో సందేహం లేదు. కాబట్టి ఈ డబ్బులను ఫ్లోట్ చేస్తూ, అంటే కార్పొరేషన్ మీద నమ్మకం ఉండదు. రేపు ఇచ్చేటువంటి సంస్థలు, జాతీయ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు నిధులను సేకరిస్తాయి, సమకూరుస్తాయి. ఈ సమకూర్చిన క్రమం లోపల వాటికి మీద నమ్మకం ఉండాలంటే ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ, సంతకం గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే కార్పొరేషన్ ఉండొచ్చు, లేకపోవచ్చు, ప్రభుత్వాలు ఉంటాయి ఎప్పుడే కానీ. ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయి, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కార్పొరేషన్లు ఉండవు. కాబట్టి ఆ కోణంలో నా లెక్కలో 70-75% నిధులు కార్పొరేషన్ ద్వారానే సేకరించినారు. దానికి సంబంధించినటువంటి నిధుల వినియోగము, విడుదల అవన్నీ కూడా హరిరామ్ గారు దానికి చైర్మన్ గా ఉన్నారు. మంత్రిత్వ శాఖ, ఇరిగేషన్ మంత్రిత్వ శాఖని చూసుకుంటే తప్ప నాకు సంబంధం లేదు అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పడం జరిగినటువంటిది. రెండవది, ఆ ప్రాజెక్టు మామూలుగా తుమ్మిడిహట్టి నుంచి ఎందుకు మేడిగడ్డకు మారింది అనేటువంటి చరిత్ర మీరు చెప్పినారు, ఆల్రెడీ చెప్పినారు. మహారాష్ట్ర 152 అడుగులకు అభ్యంతరం చెప్పింది, 148 అన్నారు. నీటి లభ్యత లేదు అని సిడబ్ల్యూసీ కూడా చెప్పినటువంటి సందర్భం కాబట్టి అక్కడ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా అక్కడ వీలు కాదు,
అనేటువంటి సలహా ఇచ్చినారు, రిపోర్ట్స్ ఇచ్చినారు. కాబట్టి అక్కడి నుంచి దీనికి మేడిగడ్డ, మూడింటికి సుందిల్లా, అన్నారంకి మార్చడం జరిగింది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగినటువంటిది. రెండవది ఆయన చెప్పిన దాంట్లో చాలా మనకు కనపడుతున్నటువంటిది ఏంటంటే ఏమాత్రం రాజకీయాలకు అతీతంగా లేకుండా అది వల్ల మాకు పడకపోవచ్చు, బీఆర్ఎస్ పార్టీ మాకు ఉండకపోవచ్చు, టీఆర్ఎస్ కేసీఆర్ అంటే మాకు విమర్శలు ఉండొచ్చు, రకరకాల అవన్నీ పక్కకు పెడితే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి లోపల సమిష్టి బాధ్యత, మంత్రివర్గ సమిష్టి బాధ్యతలు జరిగే నిర్ణయాలు, ఆ నిర్ణయాలలో చాలా పేర్లు తీసుకొచ్చింది. ఇప్పుడు టీఆర్ఎస్లో కాంగ్రెస్లో మంత్రి ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు కమిటీ వేయబడేది, దానికి చైర్మన్గా హరీష్ రావు గారు ఉన్నారు. దానిలో నేను కూడా ఒక మెంబర్నే. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు, మేము కూడా రిపోర్ట్ అనేది అది బేసిస్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ కమిటీ, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా దాన్ని నిర్ణయించడం జరిగింది అనేటువంటి విషయం అక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. మంత్రివర్గం దాని మీద నిర్ణయం చేసింది అనేట్లు చెప్పడం జరిగింది. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఏంటంటే కమిషను ఎక్కడ కూడా అడగలే కేసీఆర్ గా ఎవరైనా ఉన్నారా దీంట్లో పాత్ర అనేటువంటి దానికి ఆ రకంగా ఇండైరెక్ట్ గా అడిగింది. కానీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు గారు, వీళ్ళ పాత్ర ఏముందా, వీళ్ళకి అవినీతి ఏమైనా ఉందా అనే అంశాల గురించి నాకు తెలిసినంత వరకు అక్కడ ప్రశ్నలో సంధించిన ప్రశ్నల్లో మాత్రం రాలేదు. అంటే ప్రాజెక్టు రీడిజైన్ మొదలు అంటే ఎలా స్టార్ట్ అయింది, రీడిజైన్ ఎందుకు చేశారు, వ్యయం ఎందుకు పెరిగింది, అండ్ దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో ఏ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, ఎవరు ఉన్నారు అనే వరకు అనేది క్లియర్. అవును, అంతేకాదు ఆయన అడిగింది ఏంటంటే ఒక లెవెల్ వరకే, ఇప్పుడు 68,000 కోట్ల ఎంతవరకు మాత్రమే నాకు తెలిసినటువంటిది, ఆ తర్వాత ఇప్పుడు ఎంత అయిందో అనేటువంటిది నాకు తెలియదు అనేటువంటిది. రెండవది ఆ ఎస్టిమేషన్లు ఏవి ఉన్నప్పుడు కూడా ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి దాని ప్రకారమే జరిగినటువంటి తప్ప మా రాజకీయ నాయకుడిగా నాకుంటే సమాచారం కూడా అంటే ఆ మాటకు వస్తే ఎవరికైనా అనేటువంటి ఆయన ఒక్కడికైనా కాదు, మా సరి అయినటువంటి అవగాహన ఉండకపోవచ్చు, ఉండాలని లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడానికి ప్రయత్నించినట్టుగా మనకు ఆయన మాట్లాడిన దాన్ని బట్టి మనకు కనపడుతున్నటువంటి ఒక అంశము. ఆయన ఇవాళ మళ్ళీ 11 గంటలకు ఇంకేమైనా సమస్యలు ఉన్నట్టయితే, ప్రశ్నలు ఉన్నట్టయితే మీడియాకు సంబంధించినటువంటిది, ఎందుకంటే విమర్శలు చేస్తున్నారు, వాటన్నిటికీ 11 గంటలకు మా పార్టీ ఆఫీసులో ఆయన ఇవాళ పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. బహుశా వాటన్నిటి మీద కూడా ప్రజలకు ఉండే అనుమానాలు, ప్రతిపక్ష పార్టీలకు ఉండేటువంటి విషయాల గురించి స్పష్టత ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. రెండవది కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నట్టు ఆయన ముందు నుంచే అనేక అనుమానాలు ఆయనకు, ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, మంత్రివర్గం ఎట్లా పనిచేస్తుంది, మంత్రివర్గ నిర్ణయం ఎట్లా ఉంటుంది అనేటువంటిది సాధారణంగా అందరికీ తెలిసినటువంటిది. మంత్రివర్గంలో ముఖ్యమంత్రి గారి యొక్క పాత్ర కీలకంగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి డైరెక్షన్, వ్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని తప్పకుండా మంత్రివర్గం ఆమోదించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేసీఆర్ గారు ఏ దృష్టితో దాన్ని డిజైన్ మార్చినాడు, ఏ రకంగా దానిలో రకరకాల నిర్ణయాలు చేసినాడు, ఎక్స్పర్ట్ కమిటీ ఇప్పుడు ఈ దానికి సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీ అని కాదు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు ఆల్రెడీ ఇంజనీర్లు 50-60 మంది ఇంజనీరింగ్ అధికారులకు సంబంధించి గతంలో ఇచ్చినటువంటి సూచనలు, అంటే ప్రభుత్వానికి సంబంధించి అధికారులకు సంబంధించి ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులు, ఇంజనీర్స్ వాళ్ళందరికీ సంబంధించి ఒక 17 మంది పైన ఆల్మోస్ట్ క్రిమినల్ కేసుకు సూచనలు చేసింది కమిషన్. దానిపైన మాట్లాడదాం. అంతకన్నా ముందు ఒకసారి ఇందిరాగారి వర్షను, అదేవిధంగా దత్తాత్రేయ గారి సమాధానం తీసుకున్న తర్వాత మనం మాట్లాడదామండి. ఇందిరా శోభన్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, వీరు కూడా డిబేట్లో జాయిన్ అయ్యారు. దత్తాత్రేయ గారు తర్వాత ఫైనల్గా మీ సమాధానం తీసుకుంటా ప్లీజ్. ఇందిరా గారు చెప్పండి. ఒకవైపు అంటే పూర్తిగా కేసీఆర్ ఒక్కరే దీన్ని చేశారు, కేసీఆరే ప్రాజెక్టు కట్టారు, కాళేశ్వరం కూలేశ్వరం అయింది, ఖచ్చితంగా నిరూపించబడుతుంది అన్నటువంటి ఇటువంటి వాటికి నిన్న ఈటెల, గతంలో మంత్రివర్గంలో పనిచేసినటువంటి ఈటెల ఇచ్చినటువంటి వాంగ్మూలానికి సంబంధించి రెండు విరుద్ధంగా అనుకోవాలా, లేదంటే అసలు ఏం జరుగుతోంది? ఒక విధంగా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు ఇదొక పొలిటికల్గా రాజకీయ కక్షతో పెట్టినటువంటి కేసు అన్నటువంటి విధంగానే వాళ్ళు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. మీ వాయిస్ ఇవ్వండి. ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు అలాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ రాజకీయ కక్షలతో కేసులు పెట్టుకుంటూ పోవాలని అనుకుంటే రేవంత్ రెడ్డి గారికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా వీళ్ళు చేసినటువంటి దానికి కుటుంబ సభ్యులంతా ఈ పార్టీకి జైల్లో ఉండాలి. అది వాళ్ళు ఎందుకు అది గమనించలేకపోతున్నారో అర్థం చేసుకోవాలని చెప్పి అంటే ఇప్పుడు పదే కాళేశ్వరం అనేది ఈ ప్యానెల్లో ఉన్నటువంటి అందరము కూడా మాట్లాడినటువంటి వాళ్ళం. పార్టీలు వేరే ఉండొచ్చు, ఎక్కడైనా ఉండుండొచ్చు, కానీ తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ కోసము ఆకాంక్ష కోసం పనిచేసినటువంటి వాళ్ళ ఆ ప్రయోజనాల కోసం కావాలనుకున్నటువంటి వ్యక్తుల్లో ఈ ప్యానెల్లో ఉన్న మేము ముగ్గురం కూడా ఉన్నాం. సో మేము ఆనాడైనా ఈనాడైనా మా స్టేట్మెంట్ ఎక్కడ మారలేదు. కాళేశ్వరానికి సంబంధించి కేసీఆర్ గారు చాలా పెద్ద తప్పిదం చేస్తున్నారు. సో వయబిలిటీ లేనటువంటి ప్రాజెక్టు వయబిలిటీ ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ ఎత్తిపోయడం అనేది చరిత్రలో ఎక్కడా చూడలేదు.
దీనికి అయ్యేటువంటి కాస్ట్ చాలా ఉంటది. రాబోయే రోజుల్లో మెయింటెనెన్స్ ని మనము భరించలేము. ఆ పవర్ ప్రొడక్షన్ చేయడం కోసం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం అని రాజకీయ నాయకులుగా మేము మాట్లాడినాం, ఉద్యమకారులుగా మాట్లాడినాం. అలాగే ఎక్స్పర్ట్ అయినటువంటి హనుమంతరావు లాంటి వ్యక్తులు కూడా చాలా నీట్ గా క్లియర్ గా కూడా చెప్పున్నారు. కానీ ఆ రోజు వీళ్ళెవరు చెవున పెట్టలేదు. ఇవాళ ఈటల రాజేందర్ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ అది. ఇప్పుడు ఆయన ఫినాన్స్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా నోటీస్ ఇచ్చారు. ఆయన వచ్చి కమిషన్ కి వచ్చి అంతకన్నా ముందు కింద ఉన్నటువంటి అధికారులు అందరితో మాట్లాడినారు కదా. అప్పుడు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అవసరమైనటువంటి వాళ్ళని ఇంకా ఎక్కువ దోషులను అనుకున్నప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చినటువంటి వాళ్ళని కూడా ఇవాళ అరెస్ట్ చేస్తున్నారు. ఒక ఈఎన్సీ దగ్గరనే ఎన్ని వందల కోట్లు వచ్చినాయో మనం దొరికినాయో మనం చూసాం. అది అధికారికంగా, ఇంకా అనధికారికంగా ఎంత ఉందో కూడా మనం చెప్పలేని పరిస్థితి. సో ఇవాళ ఆ ప్రాజెక్టుకి సృష్టికర్త, కర్త, కర్మ, క్రియ గూగుల్ మ్యాప్ కైనా కానీ, ఇవాళ ఆ ప్రాజెక్ట్ డిజైనింగ్ కన్నా కానీ, ఆ ప్రాజెక్ట్ ఎట్లా కట్టాలి, ఎట్లా వెళ్ళాలన్న దానికి కూడా మొత్తం అంతా కూడా కేసీఆర్ గారు అన్నది మనం గమనించాలి. రెండో విషయం ఏంది, ఇరిగేషన్ మంత్రిగా ఫస్ట్ దఫా ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు గారు అల్లుడు బాగా చాలా అసలు ఇప్పటికప్పటిగా సంపాదిస్తున్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆయన మంత్రి పదవిని కూడా ఇవ్వకుండా రెండోసారి తాత్సారం చేసి అది ఆ ఇరిగేషన్ కూడా కేసీఆర్ గారి దగ్గర పెట్టుకున్నారు. తర్వాత రెండో దఫాకు వచ్చినట్టు ఇది గమనించాలి. సో ఇవాళ ఇంత దారుణంగా మీరు చేసిన తర్వాత ఇవాళ దానికి ఒక క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న ఆ క్యాబినెట్ కి, ఆ ప్రభుత్వానికి పెద్దగా ఉన్నటువంటి కేసీఆర్ ని కాదని ఏ పనులన్నా గత 10 సంవత్సరాలు జరిగినాయా? జరగలేదు. కాబట్టి ఇవాళ మీరు ఉన్నారు కాబట్టి మీ వర్షన్ ఏంటి తెలుసుకోవాల్సిన అవసరం కమిషన్ కు ఉంది. కింది వాళ్ళందరూ విచారణ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ముఖ్యమంత్రి గారి మేరకే మేము పనులు చేస్తున్నామని చెప్పున్నారు. నిన్న ఈటల రాజేందర్ గారు కూడా కేసీఆర్ గారు చెప్తేనే మేము చేస్తున్నామని చెప్తున్నారు. సో ఇక్కడ టెక్నికల్ గా 2 అంశాలు ఉంటాయి. ఈటల రాజేందర్ గారు చెప్పినటువంటి దానికి ఫినాన్స్ వరకు, అంటే ప్రాజెక్ట్ కి కావాల్సినటువంటి ఫినాన్స్ ఏదైతే క్లియరెన్స్ ఉంటుందో దానికి సంబంధించింది మాత్రమే నేను చేస్తాను అనేది తన వర్షన్. సో ఇక్కడ డిజైనింగ్ కి కానీ వాటికి సంబంధించినటువంటి నాకు సంబంధం లేదు. అది తాగునీటి ప్రాజెక్ట్ కోసం వచ్చింది, రీడిజైన్ చేస్తున్నారు. మొదట 60,000 అన్నారు. ఇప్పుడు ప్రాజెక్టుకు అయినటువంటి పిల్లర్ డ్యామేజింగ్ కావచ్చు, వీటికి సంబంధించి చేసినప్పుడు అధికారులకు సంబంధించి కమిషన్ ఇచ్చినప్పుడు క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి సూచించింది. ఎట్ ద సేమ్ టైం అంటే ప్రభుత్వ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఒకవైపు అంటే ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది అంటే సిడబ్ల్యూసీ, అదేవిధంగా మహారాష్ట్ర చెప్పినటువంటి అభ్యంతరాల వల్ల అని చెప్తున్నారు. అండ్ నిధుల కొరత వల్ల కార్పొరేషన్కు సంబంధించి చెప్తున్నారు. అంటే వీళ్ళ దగ్గర నుండి ఏవైతే చేయాల్సిన తీర్మానాలు కావచ్చు, ఆమోదాలు కావచ్చు, ఇవి క్లియర్గా చూపిస్తే ఇప్పుడు అధికారులు మాత్రమే తప్పు చేసినట్టా? ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే రాజకీయ పరంగా నిర్ణయాలు వీళ్ళు చేస్తే దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులది. కాబట్టి ఇవాళ ఇద్దరు భాగస్వామ్యం ఉంది. ఇక్కడ ఒక్కరి భాగస్వామ్యంతో కొట్టిపడేయడానికి లేదు అంటున్నాను నేను. సో ఇదే ఏ రిటైర్డ్ ఇంజనీర్లు అయితే గతంలో ఇచ్చినటువంటి ప్రాజెక్ట్, అంటే ఆనాడు అంబేద్కర్ పేరు పైన ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాళేశ్వరంగా మారింది. సో మరి అలాంటి ఆ ప్రాజెక్ట్ విషయంలో ఆ రోజు వయబిలిటీ లేదని చెప్పినటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వయబిలిటీలో ఉందని, ఎందుకంటే పలు సందర్భాలు మేము డిబేట్ చేసాం వీటికి సంబంధించి, ప్రజావేదికల పైన చేసాం. కాబట్టి అంత గట్టిగా చెప్పగలుగుతున్నాము. సో ఇవాళ వీళ్ళ యొక్క భాగస్వామ్యం లేదని మనం ఎట్లా అంటామని దాన్ని మనం ఒప్పుకోలేం కదా. కాబట్టి అందరి తప్పిదం ఉంది అందులో చెప్తున్నా. చివరికి తెలంగాణ ఖజానాని ఆగం చేసేదని మాత్రం చెప్పదలుచుకున్నాం. ఇవాళ ఈ సమాజానికి మీరు ఏ ప్రాజెక్ట్ అని నీళ్ళని ఇవాళ ఏమంటారు సాగునీళ్ళు అని చెప్పేసి ప్రజలకి మీరు మోసం చేశారో ఆ ప్రాజెక్ట్ యొక్క కళ 3 సంవత్సరాలకి కూలిపోతుందండి. 3 సంవత్సరాలకి అంత నాణ్యత లేనటువంటి ప్రాజెక్టు మీరు తీసుకున్నారనాలి. అంటే నాణ్యత కన్నా కూడా ఇంపార్టెంట్ గా బేస్ అనేదే లేదు అక్కడ. ఇప్పుడు నేషనల్ ఎన్ఎస్డిఏ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి, విజిలెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి చెప్పండి మీరు నాకు. సో ఎన్ఎస్డిఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ అసలు ఆ ప్రాజెక్ట్ ను ముందుకు వెళ్ళలేము, వెనుకకి నిలబడలేము, నీళ్లు ఉంచలేము, దాన్ని ఖాళీ చేసే పరిస్థితి. ఇవన్నీ వాళ్ళు ఇచ్చినటువంటి కేంద్రం నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగానే కదా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటిది. కాబట్టి ఇవాళ దీంట్లో ఎందుకు రాజకీయ కక్ష కనబడుతుందని అడుగుతున్నాను. ప్రాజెక్ట్ కన్నా గమనించాలి. ఈ ప్రాజెక్ట్ కన్నా అంటే ఇప్పుడు ఒక్క నిమిషం ఇందిరా గారు మళ్ళీ తీసుకుంటా, రెండో రౌండ్ లో మళ్ళీ మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది. అప్పుడు ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తాను. మా పీసీసీ ప్రెసిడెంట్ గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఈటల రాజేందర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు వీళ్ళు ముందుగా ఎక్కడో కలిసి ఉన్నారు అని చెప్పినారు. అంటే మనం ముగ్గురు అవును కలవాలి కదా, అప్పుడు కలిసి వర్క్ చేసినప్పుడు ఆ రోజు నిర్ణయాల పైన ఇప్పుడు విచారణకు వెళ్ళాలంటే విచారణకు పిలిచారు, ఇద్దరిని పిలిచినటువంటి క్రమంలో ఆయన ఆర్థిక శాఖ చూసుకున్నారు, ఇరిగేషన్ ఈయన చూసుకున్నారు. సో విచారణకు వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా మేము తీసుకున్న నిర్ణయాలు ఇవి, మీరు తీసుకున్న నిర్ణయాలు అవి అని చెప్పేసి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటది కదా.
అయితే మరి ఓపెన్ చెప్పొచ్చు కదా. ఏమంటున్నంటే దానికి రహస్య డేట్ ఎందుకని అడుగుతున్నాను నేను. రహస్యం ఇప్పుడు మనందరికీ తెలిసే కదా రహస్యం ఎట్లా అవుతుందని. నో ఇప్పుడు మా పిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడితే దానికి సంబంధించినటువంటి చాలా పెద్ద వీళ్ళు ఆరోపణలు చేశారు. సో మహేష్ అన్న చెప్పినటువంటి వాస్తవం ఒప్పుకున్నారు కదా ఇప్పుడు వీళ్ళు. ఓకే దత్తాత్రేయ గారు ఇక్కడ మీకు రాజకీయ కక్ష ఎక్కడ కనిపించింది? ఒకవైపు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చూసినా కూడా, ఒకవైపు అదే విధంగా కాళేశ్వరం కమిషన్ అంటే రెఫర్ చేసి అధికారులకు సంబంధించి క్రిమినల్ కేసులు పెట్టాలి అని చెప్పేసి సూచన చూస్తే ప్రాజెక్టుకు సంబంధించి డ్యామేజ్ కనిపిస్తోంది, విచారణ జరిగి తీరాల్సిందే. సో ఇక్కడ మీకు రాజకీయ కక్ష ఎక్కడ కనిపిస్తోంది అంటున్నారు ఇందిర గారు. ఓకే అండి, గుడ్ మార్నింగ్ మీకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు. విషయం ఏంటంటే చూసినా మేడం, కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపడతా ఉందో అది ఇంకా విచారణ పూర్తి కాలేదు. దఫల వారీగా దాని తేదీలను పెంచుతూ వచ్చారు. చివరగా కేసీఆర్ గారి విచారణకు ఈ నెల 11వ తేదీ ఫిక్స్ చేశారు. అయితే ఇవాళ ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ గారు చెప్పిన విషయం ఏంది? కుండబద్దలు కొట్టినట్టుగా క్యాబినెట్ కమిటీ మొత్తం, క్యాబినెట్ అంటే ఎవరండి? ముఖ్యమంత్రితో సహా అందరం కలిసి తీసుకున్న నిర్ణయం. క్యాబినెట్ లో మేమందరం కూడా ఉన్నాము. ఎందుకు మార్చాల్సి వచ్చింది డిజైన్ మార్చడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలంగాణ రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే కదండి. ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితుల పైన, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏమంటాం మనం ఆటంకాల పైన వాళ్ళకి అవగాహన ఉంటే కదా మాట్లాడడానికి. 9 వద్ద గట్టి చేతులు దులుపుకుంటామని 3,000 రూపాయలు కేటాయించి కట్టెడు మట్టి తీయలేదండి కాంగ్రెస్ పార్టీ నాయకులు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోనేరు కొనప్ప గారు అక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రాణాయితకు విజిట్ చేస్తే, పుట్టిలో ప్రయాణం చేస్తే, నేను అక్కడ అప్పుడు ఎన్సీసీ విద్యార్థిగా సేవలు అందిస్తూ ఉంటాను. నేను చూశాను. వచ్చడం, చూడడం, శిలాపలకాలు వేయడం, శంకుస్థాపనలు చేయడం తప్ప ఈ తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ప్రాజెక్టుల శిలాపలకాలు మిగిలిపోయినాయండి? కొబ్బరికాయలు కొట్టి వెళ్ళడమే తప్ప ఉత్సవమూర్తులుగా మిగిలినాయి కదండి శిలాపలకాలు. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఒకసారి మనం పరిశీలిస్తే నాగార్జున సాగర్ డ్యామేకు 2009లో వరద వల్ల స్పిల్వే అనేటువంటిది డ్యామేజ్ అయింది. మనం పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కానే లేదు. 2020లో డయాఫ్రామ్ కొట్టుకుపోయింది. ఇవాళ చుంతుక్ డ్యామ్ అనేటువంటిది ఉందండి సిక్కింలో. 2021లో నిర్మిస్తే 2023లో పూర్తి స్థాయిలో తెగిపోయింది వరదలతోటి. తివేరా డ్యామ్ మహారాష్ట్రలో ఉంది, అది కూడా 2019లో తెగిపోయింది. గుచ్చం డ్యామ్ అనేటువంటిది గుజరాత్ లో ఉంది, అది తెగిపోయింది మొన్న. నేను అనేది ఏంటంటే వరదలకు మనకు భౌగోళికంగా లేనటువంటి పరిస్థితులకు మీరు డిజైనే తప్పు, లేకపోతే ఇందులో ఇది జరిగింది అది జరిగిందని రాజకీయ కక్ష కాకపోతే ఇంకేందండి? ఇవాళ వీళ్ళకి చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులకు. జోష్నా మేడం గారు, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అవగాహనతో మాట్లాడితే మనం అంటున్నాం తెలంగాణ రావాలి, కొట్లాడాలి, నీళ్లు రావాలి, నిధులు రావాలి, ఉద్యోగాలు రావాలని కొట్లాడాం. ఇవాళ నీళ్ల విషయంలో కేసీఆర్ గారు మహారాష్ట్ర ప్రభుత్వంతో గోదావరి నది మీద ఉన్నటువంటి జస్ట్ 3 మీటర్ల నీటి తగ్గించుకుంటే మేము మీకు ఏ ప్రాజెక్టు కట్టుకోవడానికైనా అంగీకరిస్తామంటే, ఇవాళ మా ఆదిలాబాద్ జిల్లాలో చెనాక కోరట ప్రాజెక్టు వెనుగంగా నది పైన మాది కొన్ని వందల సంవత్సరాల నిరీక్షణ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు. అది ఎవరు పూర్తి చేస్తున్నారండి? అది ఎవరి కాలంలో ప్రారంభమైంది, ఎవరి కాలంలో పూర్తయిందండి? 99% వరకు పూర్తయి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు రేపు మాపు ఇనాగ్రేషన్ చేస్తారు. ఎవరు కట్టిరండి ప్రాజెక్టులు? ఇవాళ 9 వద్ద కడితే కేవలం ప్రాణహిత నదిని ఒక్కదాన్ని మాత్రమే పట్టుకొని ఉంటాం. తక్కువ టీఎంసీల నీళ్లు మనకు నిలువ ఉంటాయి. మనం గోదావరి నదిని కూడా అనుసంధానం చేసుకోవాలా. భవిష్యత్తులో తెలంగాణకు లిఫ్ట్ ప్రాజెక్టు తప్ప ఇంకే పరిస్థితులు లేవండి. వీళ్ళు అవగాహన లేక మాట్లాడుతున్న ఏది పడితే అది. తెలంగాణ ప్రాంతంలో ఎట్ ఏ టైం కేసీఆర్ గారు 16 ప్రాజెక్టులకు నాంది పలికిండు. ఎక్కడ ఉంటాయండి? అయితే దత్తాత్రేయ గారు, ఈ ప్రాజెక్టుకు సంబంధించి మెయింటెనెన్స్ ఖర్చే తడిసి మోపడవుతోంది. భరించలేనటువంటి ఖర్చు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఇందిరా గారు ఇంతకుముందు చెప్పారు. ఇప్పుడు నేనేమంటున్నాను మేడం, గతంలో కూడా ఇది చాలా సార్లు విన్నాం. చెప్పండి. సారీ, జనరల్ గా వీళ్ళు మాట్లాడేది ఏంటి? ఖర్చు తడిసి మోపడవుతుంది, భారం అవుతుంది, విద్యుత్ బిల్లులు పెరిగిపోతా ఉన్నాయి. మీరు దాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తే కదా. ఒక్క పీస్ కూలిపోయింది మేడిగడ్డ వద్ద అని చెప్పేసి ఆ 2 పియర్స్కో 3 పియర్స్కో రిపేర్ చేయడం మానేసి రాజకీయ అవకాశవాదం కోసం వేచి చూస్తూ ఆ ప్రమాదాన్ని ఇంకా పెద్ద ఎత్తున చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ 18 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చిన మాట వాస్తవం కాదా? తెలంగాణ ప్రాంతంలో 63 లక్షల వరు సాగు ఉంటే ఇవాళ 1,31,00,000లకు పెరిగినటువంటి మాట వాస్తవం కాదా? తెలంగాణ ప్రాంతాన్ని ఎందుకు ఇవాళ జాతీయ అంతర్జాతీయ మీడియాల ముందు తక్కువ చేసి మాట్లాడుతున్నారు మీరు, మీ నాయకులు? రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ దిగజారుల పరిస్థితిలో ఉంది, రూపాయి లేదు, నన్ను కోసుకొని తినండి, చెప్పులు దొంగతనం చేస్తారని చూస్తా ఉన్నారు. ఈ మాటలను ఇప్పుడు దత్తాత్రేయ గారు ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ నిధులతోని ప్రాజెక్టు కట్టారు. బట్ ఆర్థిక శాఖకు సంబంధించి అందులో పెద్ద ఇన్వాల్వ్మెంట్ లేదన్నటువంటి విషయం కూడా ఈటల గారు చెప్పినట్టుగా తెలుస్తోంది. అవును, విషయం ఏంటంటే మేడం, ఇప్పుడు కార్పొరేషన్స్
జనరల్ గా ఏ ప్రాజెక్టులకైనా నిర్మాణాలకు మనకు ఆర్థిక వెసులుబాటు లేనప్పుడు, ఆర్థిక ఇబ్బందులు స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మనం నిధులను మళ్లించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒక ప్రాజెక్ట్ అండి మీరు చెప్పండి, అక్కడ చెనాక కోరాట, ఇక్కడ సీతారామ ప్రాజెక్టు, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు, అక్కడ పాలమూరు ఎత్తిపోతల, అక్కడ రాజోలి బండ, భీమా, నెట్టెంపాడు. ఇంకొక విషయం మేడం, హైదరాబాద్ రాజ్య ప్రతిపాదనలు మనం దాంట్లో కలిపేటప్పటికే, ఎప్పటికీ యూనియన్ ఆఫ్ ఇండియాలో కలిపేటప్పటికీ, ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసుకున్నాడికే, భారత యూనియన్ లో విలీనం చేసుకున్నాడికే నిజాం ప్రభు తెలంగాణ రాష్ట్రంలో 1369 టీఎంసీల నీళ్ల ప్రాజెక్టులకు అంగీకారం తెలుపుకొని వచ్చుకునే ఒప్పందంతో ఉన్నాయి మరి. అయితే వీళ్ళు గోదావరి నది పైన 400 టీఎంసీలకు పోచంపాడు, దాన్ని మన పోచంపాడు ఏమంటాం, కృష్ణారం అని చెప్పేసి పిలుచుకుంటాం. ఇప్పుడు కృష్ణాపురం వద్ద నిర్మించుకున్నాం ఎస్ఎల్పి, ఎస్ఆర్ఎస్పి. దాంతో పాటుగా ప్రాణహిత అండి 43 టీఎంసీలకు ప్రాణహిత ప్రాజెక్టుకు అంగీకారం చేసుకున్నాం. ఇచ్చంపల్లి వద్ద 350 టీఎంసీలకు, మంజీరా నది పైన 38 టీఎంసీలకు, కృష్ణా నది పైన 132 టీఎంసీలకు ఏలేశ్వరం అని పెట్టుకున్నాం. అది వల్ల నాగార్జున సాగర్ గా మార్చుకున్నాం. ఇట్లా అప్పర్ కృష్ణ గాని, తుంగభద్ర నది గాని, ఈ తుంగభద్ర నది విషయంలో మా కాంగ్రెస్ పార్టీ కదండి జీవిత కాలం మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ఒక టీఎంసీ నీళ్లు కూడా రాకుండా అడ్డుపడుతుంది. ఒకసారి ఇందిరా గారు చివరిగా ఒకటి, ఇప్పుడు మా ఇందిరాకి ఏమంటుంది, మేము అందరం కొట్లాడినాం, తమ్ముడు ఉన్నాడు, వెంకటరెడ్డి అని ఉన్నాడు, మేము ఉన్నాం, అందరం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం, నిధుల కోసం కొట్లాడినాం, నీళ్ళ కోసం కొట్లాడినాం. కాదని ఎవరంటున్నారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఎందుకు ఈ దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నారు? రాజకీయ విమర్శలకు పరిమితంగా అండి. కానీ ఆ విమర్శలు ఎదుటోని ముందర ఇవాళ బనకచెర్ల గడతా ఉన్నాడు. బనకచెర్లతో దత్తాత్రేయ గారు మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది, దీన్నే కంటిన్యూ చేద్దరు, వేరే క్వశ్చన్ కూడా వేయను. ఇందిరా గారు, ఇప్పుడు మా సోదరులు ఏం మాట్లాడుతున్నారు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నాను నా తమ్ముడు. నేను ఏమంటున్నా అంటే, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి ఎవ్వరు కూడా కేసీఆర్ చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చెయ్యరు. ఆ పార్టీలు ఉన్నారు కాబట్టి ఆయన డిఫైన్ చేయాలి, చేసుకోవచ్చు, నేను కాదనట్లే. కానీ వాస్తవాలు తెలుసుకోవాలని మాత్రం మాట్లాడుతున్నా. ఇక్కడ నేను ఎందుకు వాస్తవాలు మాట్లాడుతున్నా, ఎవడైనా ఎక్కడైనా అక్కడ బేసే లేనటువంటి దగ్గర డిపిఆర్ఏ తయారు చేయకుండా, అనుమతులు లేకుండా ఇవాళ మీరు ఆ ప్రాజెక్ట్ ని కట్టినరా కట్టలేదా? కట్టింది 100%. ఇవాళ దాని పర్యవసానం ఇవాళ తెలంగాణ సమాజం అనుభవించే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అదే ముచ్చట చెప్తున్నారు, అదే మాట్లాడుతున్నారు. అది తప్పెట్లయితుందని అనుకుంటున్నా. గ్లోబల్ ప్రచారం మీరు చేస్తున్నారు. ప్రాజెక్టు బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి అమెరికాలో పీపీటీ ప్రజెంటేషన్ చేసిండు కేటీఆర్ గారు. తర్వాత ఎందుకు అది డిలీట్ చేసిండ్రు? దేనికోసం డిలీట్ చేసినారు? దేశంలో ప్రపంచంలో ఎవరు కట్టని ప్రాజెక్టు ఎత్తిపోతల మేము కట్టినాం, బ్రహ్మాండంగా కట్టినాం, అపర భగీరథుడు మా కేసీఆర్ అని మాట్లాడినారు. ఈ అపర భగీరథుడు మరి ఎందుకో నాగార్జున సాగర్ లెక్కనో, శ్రీశైలం లెక్కనో, ఇప్పుడు చెప్పిన ఎస్ఆర్ఎస్పీ లెక్కనో ఇంకో కట్టలేకపోయినాడు. 100 సంవత్సరాల ప్రాజెక్టులు ఎందుకు నిలబడ్డాయి? ఈ ప్రాజెక్ట్ ఎందుకు నిలబడలేదు? 3 సంవత్సరాలు కాకముందుకే ఎందుకు అది కుంగిపోయిందని అడుగుతున్నాం. కుంగిపోయినటువంటి ప్రాజెక్టు నిలబడదు అని చెప్పేసి, నీళ్లు ఉంచొద్దని చెప్పేసి నేను చెప్పిన ముచ్చట కాదు. టెక్నికల్ గా ఉన్నటువంటి ఇందిరా గారు అంటే పిల్లర్స్ డ్యామేజ్ అవుతే ఇందిరా గారు ప్రజాస్వామ్యం వాళ్ళు దుర్వినియోగం చేస్తారు, కోట్లు సంపాదించారు, దేశ విదేశాల్లో పెట్టుబడులు పెట్టారు. విచారణ సమస్యలను పంపించండి. మీరు విచారణ సమస్యలు మీరు కేంద్రంతో దోషులు ఉన్నారు. తెలంగాణ కోసం మేము కంకణబద్ధంగా, నిజాయితీగా, నిక్కచ్చిగా పనిచేస్తాము. మీలాగా దాటవేయలేదు, మీలాగా హామీలు ఎగ్గొట్టలేదు, మీలాగా తెలంగాణ ప్రజలను మోసం చేయలేదు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చినాము. మేము ప్రజల మధ్య ఉన్నాము, మేము పారిపోలేదు. ఇందిరా గారు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కావచ్చు, కమిషన్ చెప్పిన వివరాలు కావచ్చు, వీటన్నింటిని బట్టి అధికారులు సంస్థలే బాధ్యులయ్యే అవకాశం ఉంటుందా? ఇందిరా గారు 17 మంది ఇంజనీర్లకు ఈ కేసులో నిందితులుగా చేరిస్తే 6గురికి రేవంత్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గానికి చెందిన 6 ఇంజనీర్లకు ప్రమోషన్లు ఇచ్చిందండి. విచారణ ఎదుర్కొంటున్న అధికారులకు మరి ప్రమోషన్లు ఇచ్చింది మీరు? ప్రమోషన్లో వాళ్ళ పేర్లు ఏర్చి మీరు మీ వైపుగా ఉన్న వాళ్ళకేమో వెనుకేసుకొస్తారు. నేను అనేది ఏంటంటే, విచారణ అయినా అది రాజకీయ కక్షలో భాగమే అయినా ఏదైనా కూడా తెలంగాణ ప్రజల కేంద్రంగా జరగాల డిస్కషన్. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన ఏ అన్యాయం గురించి అయినా చర్చించడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఇప్పుడు ఒక నిమిషం ఆగండి. ఇందిరా గారు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడి చేసే ఆరోపణలు కేసీఆర్ గారు 100% ఆయన భాగస్వామ్యంతోనే జరిగింది.
చీమ చిట్టుకుమన్న కూడా వాళ్ళంటేనే తెలిసేది తప్ప వేరే వాళ్ళ ద్వారా గత ప్రభుత్వంలో జరగలేదన్నది వాస్తవం. ఒకే కేంద్రంగా కేసీఆర్ కేంద్రకంగానే ప్రభుత్వం కొనసాగింది. అన్ని కూడా ఆయన చెప్తున్న సిఫారసులు ముందుకు జరిగినాయి. కాబట్టి ఇలాంటప్పుడు మీరు అసలైనటువంటి వ్యక్తి కాబట్టి మీకు నోటీస్ ఇచ్చినారు. మీరు తప్పు చేయకపోతే భయం మీ దగ్గర రిపోర్ట్ ఉంది కదా, మీరు చేసిన పనులు మీకు ఐడియా ఉంది కదా, అవన్నీ తీసుకురండి. కేసీఆర్ వ్యక్తి దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం అండి, దత్తాత్రేయ గారు ప్లీజ్ ఒక్క నిమిషం చెప్పండి. ఇందిరా గారు ఇప్పుడు అంటే ఒకవైపు విచారణలు చేస్తున్నారు, గతంలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని ముఖ్యమంత్రిని కూడా ఇప్పుడు విచారణ చేయబోతున్నారు, గత ముఖ్యమంత్రిని. సో ఈ క్రమంలో ఈటెల గారి వాంగ్మూలం, తర్వాత హరీష్ గారిది, ఆ తర్వాత కేసీఆర్ గారిది. దీని తర్వాత ముఖ్యంగా అంటే వీళ్ళు ఇచ్చేటువంటి మీరు ఏదైతే రిపోర్ట్ ఉంది కదా వచ్చిన తర్వాత వీళ్ళది క్లియర్గా ఉందనుకోండి, అక్కడ ఉన్నటువంటి నాణ్యతా లోపం కేవలం అధికారులది, చేసిన పనులు చేసిన సంస్థలది కానీ చూడాలా? ఇప్పుడు టెక్నికల్ గా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏమంటారు కోర్టులకు ఏం కావాలండి, సాక్ష్యాలు కావాలి, ఎవరు చేశారు, ఎవరి ద్వారా చేశారు, దాన్ని బట్టే కదా ఎంక్వైరీ జరుగుతుంది. సో వీళ్ళ కమిషన్ లో ఉన్న వ్యక్తి కూడా ఒక రిటైర్డ్ జడ్జిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని కదా మన కమిషన్ లో ఉంచింది. సో ఆటోమేటిక్ గా అది ప్రైమర్ గా వాళ్ళు చేసినటువంటి ఎంక్వైరీని బట్టే టెక్నికల్ గా ఉన్నటువంటి ఆధారాల బేస్ లోనే రేపు ఏం జరగబోతుందని మనం చెప్పగలుగుతాం. కానీ ఇవాళ మనం ఊహించి ఏది చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి సాక్ష్యాలు కావాలి. టెక్నికల్ గా ఎవరెవరు ఇక్కడ దోషులో ఆ దోషులందరికీ మీకేమనిపిస్తోంది? టెక్నికల్ పరంగానే ఖచ్చితంగా ఆల్మోస్ట్ వాటికి సంబంధించి రిపోర్ట్స్ అండ్ ఆధారాలు ఉంటే తప్ప ఎవరిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసినట్లయితే కేబినెట్ ఆమోదం కావచ్చు, ఎక్కడి నుండి రావాల్సినటువంటి బిల్లులు కావచ్చు, డిపిఆర్ లేకుండా అయితే నిధులు మంజూరు అవ్వడం అనేది అది కుదరని పని. సో వాటి అన్నిటికి సంబంధించి డాక్యుమెంట్ క్లియర్ ఉందనుకోండి, ఇప్పుడు ఒకవైపు నాణ్యతా లోపం అంటున్నారు ఎన్డీఎస్ఏ రిపోర్టును బట్టి, అధికారులపైన చర్యలు తీసుకోవాలని కమిషన్ చెప్తోంది. అంటే అల్టిమేట్గా ఎట్లా అయిపోతుంది? అధికారులు పనులు చేసినటువంటి సంస్థదేనా బాధ్యత? ఇప్పుడు ఒక్కటి మేడం జ్యోత్స్న గారు, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే కొంత క్లిష్టమైనటువంటి సమస్య. ఒకటి ఎన్డీఎస్ రిపోర్ట్ ఒకటి ఉంది, నాణ్యతా లోపం అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పడం జరిగినటువంటిది, అది ఎక్స్పర్ట్ కమిటీ, దాని మీద రాజకీయాలు అవసరం కూడా లేదు. రెండవది ఇప్పుడు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇవ్వబోతున్నటువంటి రిపోర్ట్ ఏందనేటువంటిది మూల కేంద్రంగా మారేటువంటి పరిస్థితి. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక విజిలెన్స్ కమిషన్ ఇచ్చినారు, దాంట్లో 17 మంది అధికారుల బాధ్యత ఉంది, వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నటువంటిది. ఈ మూడిటిని మనం సమీక్ష చేసి వీటిల్లో ఉండేటువంటి అంశములు, ఎందుకంటే సాధారణంగా మనకు అందరికీ తెలిసినటువంటిది ఏంటంటే రాజకీయ నాయకుల కంటే అధికారులు ఇరుక్కునేటువంటి పరిస్థితి ఎక్కువగా కనపడుతున్నటువంటిది. ఇప్పుడు ఇంజనీర్లను ఈఎన్సీ దగ్గర నుంచి అక్కడి నుంచి ఇక్కడ దాకా చాలా మందిని కీలకంగా పనిచేసినటువంటిది, కాళేశ్వరంలో కీలకంగా నిర్ణయాలు చేసి ఎగ్జిక్యూట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరితో ఎంక్వైరీ ఆల్రెడీ జరిగిపోయింది. వాళ్ళు చెప్పినటువంటిది ఏంది, ఇప్పుడు ఒక ఈఎన్సీ ఉంటాడు, మీరు ఎందుకు మార్చినారు ఇది అంటే చెప్పాలా, వాళ్ళు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పినారు, ఆయన సలహా మేరకు మార్చడము, లేకపోతే హరీష్ రావు గారు చెప్పినారు, వాళ్ళ సలహా మేరకు మార్చడం. ఇక్కడ రేవంత్ మన ఈటల ఆయన దగ్గరకు వచ్చే పరిస్థితి ఎక్స్పర్ట్ కమిటీకి సంబంధం లేదు కాబట్టి అయినా వాళ్ళు చెప్పాలి. రికార్డ్ అయ్యి ఒకవేళ ఉన్నట్టయితే అవన్నీ ఎప్పుడు బయటకు వస్తాయి? ఇప్పుడు ఇచ్చే రిపోర్టును బట్టి. ఒక రిపోర్ట్ ఏమో ప్యారలల్ గా రాష్ట్ర ప్రభుత్వం జరుగుతుంది. దీని ఆధారంగా తీసుకొని దీంట్లో వచ్చినటువంటి కంక్లూజన్ పాయింట్స్ ఏందనేది, ఎందుకంటే చీఫ్ ఇంజనీర్ ఒకవేళ రాసిండు అనుకోండి, ఇట్స్ నాట్ ఫీజిబుల్ ఇన్ దట్ ప్లేస్, నోట్ ఫైల్లో రాయాలా, ఏమని ఆ ఫైల్ రాయన కాదు కొట్టేసి ఒకవేళ ముఖ్యమంత్రి లేకపోతే ఇరిగేషన్ మంత్రి రాసినాడా అనేటువంటి కూడా ఇంపార్టెంట్. సాధారణంగా ఏం జరుగుతుంది, ఎక్కడైతే అవినీతి ఉంటుందో అధికారులలో కానీ రాజకీయ నాయకులు అవినీతి ఉంటుందో, వెంకటరెడ్డి గారు నోటి మాటగా చేసే అవకాశం ఉంటుందా ఇంత పెద్ద ప్రాజెక్టు? ఒకవేళ ఉండదు కదా, ఉండదు. అంటే ఖచ్చితంగా ఆధారాలు చూపించాలి. అంటే నేను ఒక్క మాట మేడం, ఫైల్ నోట్ ఫైల్లో ఈ రకంగా ఇది తుమ్మిడిహెట్టు కాకుండా మేడుగడ్డ దగ్గర అనేటువంటి ఒక ప్రపోజల్ గానీ వచ్చినప్పుడు కింది స్థాయిలో నుంచి ఉన్నటువంటి డిపార్ట్మెంట్ మొత్తము ఈఎన్సీ దగ్గర నుంచి కింది స్థాయి వరకు ఉండేటువంటి ఇంజనీర్స్ వరకు కూడా దాని మీద ఒపీనియన్ రాసి ఉండాలా. ఆ ఒపీనియన్ రాసి ఉంటే ఇది నాట్ ఫీజిబుల్, అక్కడే బాగుంది, ఈ కాస్ట్ ఎస్కలేషన్ ఎక్కువైతుంది, రకరకాలు వస్తున్నాయి కదా, వాటన్నిటిని అడ్డంగా కొట్టేసి హరీష్ రావు గారు నోట్ ఫైల్ రాయొచ్చు, హరీష్ రావు గారు రాసినటువంటి దాని మీద ముఖ్యమంత్రి రాయొచ్చు. ఫైనల్ డిసిషన్ పొలిటికల్ డిసిషన్ ఉంటుంది. ఫైలింగ్ అట్లా ఉందా లేదా అనేటువంటి సాధారణంగా ఉండదు, తప్పించుకునే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. ముందే చెప్తారు ఈఎన్సీకి మీరు ఇట్లా రాసుకొని రండి అని చెప్తారు. మామూలుగా ఫైల్ మూవింగ్ చెప్తారు, ఫైల్ మూవింగ్ ఉంటుందండి. కలెక్టర్ ఆఫీస్ లో క్లర్క్ వెంకటరెడ్డి గారు రేషన్ కార్డు కోసం అప్లై చేసిండు, వైట్ రేషన్ కార్డు కోసం అనేటువంటి అప్లై చేసి నాట్ ఫీజిబుల్, ఆయన ఆల్రెడీ ఈజ్
వెలాఫ్లో ఉన్నాడు అనేటువంటిది రాయాలా. రాసినాక కూడా ఒకవేళ కలెక్టర్ ఒపీనియన్ కొట్టేసి రాస్తే కలెక్టర్ రెస్పాన్సిబుల్ అవుతుందండి. అట్లా ఫైల్ మూవ్ అయిందా లేదా అనేటువంటిది రావాలి కదా. ఇవాళ ఇంజనీర్స్ కరెక్ట్గా రాసినారా లేదనేటువంటిది మీరేంటి రాజకీయంగా ఉన్నారు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఈటల రాజేందర్ గారు చెప్పినటువంటిది ఏమిటి, అన్నిటికీ బాధ్యులు కేసీఆర్ గారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలన్నట్టయితే కాళేశ్వరానికి సంబంధించినటువంటిది ఈటల రాజేందర్ గారు హరీష్ రావు గారి దగ్గర ఉంటుంది అనే మాట స్పష్టంగా చెప్పడం జరిగినటువంటిది. ఇది వాస్తవము. ఫైల్ మూవింగ్ ఎట్లా ఉంటుందండి, డైరెక్ట్ ఉండదు. దత్తాత్రేయ గారు మీ వాయిస్ తీసుకుంటా, ఒక చిన్న బ్రేక్ తర్వాత మీతో కంటిన్యూ చేస్తా ప్లీజ్. దత్తాత్రేయ గారు మేడం చెప్పండి. తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ప్రాజెక్టులు కట్టుకునేటప్పుడు పర్మిషన్లు తీసుకోకుండా ప్రాజెక్టులు పర్మిషన్లు తీసుకుని ఈజీగా మార్చుకోవడానికి అంత ఈజీగా ఉండదండి. ఇవాళ మీరు ఒక శాఖకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ అనుకోండి జోష్నా గారు, మీరు ఇచ్చినటువంటి ఎక్స్పర్ట్ రిపోర్ట్ ని హరీష్ రావు గారు యాజ్ మంత్రిగా దాన్ని ఇది కాదండి ఎక్స్పర్ట్ రిపోర్ట్ ఇది రాగానే కొట్టేయడానికి ఉండదు. నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ ప్రాంతం అనేటువంటిది భౌగోళికంగా చాలా ఆటంకాలతో కూడుకొని నిర్మితమైనటువంటి ప్రాంతం. మనకంటే ముందు తెలంగాణ ప్రాంతాన్ని పాలించినటువంటి కాకతీయ రాజులు కావచ్చు, శాతవాహనులు కావచ్చు, కుతుబ్షాలు కావచ్చు, అసబ్జాయిల కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఎందుకండి మనం చెరువుల మీద ఆధారపడడం? రామప్ప, పాకాల, లక్కవరం, గన్నవరం, బయ్యారం ఇవన్నీ మీ జిల్లాలో ఉన్నాయి కదా మేడం. అట్లాగే మా జిల్లాకు కానీ మహబూబ్నగర్ జిల్లాకు పోతే రంగసముద్రం కానీ, శంకర సముద్రం కానీ, భూపాలపల్లి సముద్రం కానీ, వీర సముద్రం కానీ, గోపాల సముద్రం. సో ఈ చెరువులతోనే నిర్మితమైన ప్రాంతంలో వ్యవసాయం చేసుకున్నాం చెరువుల మీద ఆధారపడి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు చెరువులని కాపాడుతూ గ్రౌండ్ వాటర్ ని పెంచుతూ మిషన్ కాకతీయ పేరు మీద మేము చెరువుల పూడికలు తీసినాం ఇవన్నీ చెరువులకు. అట్లాగే ఈ ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఇవాళ ఈ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఒక్క రూపాయి అనా పైసా సహాయం చేయని బీజేపీ, కడుతున్న కాడికెళ్ళి ఆటంకాలు సృష్టిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వీరికి ఏమి అవగాహన ఉందని మాట్లాడుతున్నారండి. అంటే విద్యార్థి నాయకులుగా పార్టీ ప్రతినిధిగా మేము దాదాపుగా సెవరల్ టైమ్స్ నీళ్లు నిజాలు అనే అంశం మీద శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో, శ్రీధర్ రావు దేశపాండే గారితో, తర్వాత రమణ నాయక్ లాంటి ఇంజనీర్లతోటి పోకలుగా డిబేట్లు జరిపినాం. తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా మనం ప్రాజెక్టులు కట్టుకోవాలంటే మన మిగులు జలాల వాటా ఇంత ఉంది. ఇది ఇప్పటిది కాదు, హైదరాబాద్ రాజ్యంలో తేలిందే 1396 టీఎంసీల నీళ్ళని నిలుపుకునేటువంటి సామర్థ్యానికి నాడు ప్రాజెక్టులకు అంగీకారం చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసినంత అన్యాయం తెలంగాణ రాష్ట్రానికి ఇంకా ఏ పార్టీ చేయలేదు. చూసినా మేడం మీరు గుర్తుపెట్టుకోండి, 100 టీఎంసీల బీమా ప్రాజెక్టు కట్టాలా. ఇవాళ ఎన్ని టీఎంసీలు పరిమితమైందండి బీమా? ఇవాళ అప్పర్ కృష్ణా నుంచి అలమట్టి డ్యామ్ కట్టుకున్నారు కర్ణాటక వాళ్ళు. దాని నుంచి రావాల్సింది రాజోలి బండకు 15 టీఎంసీలు రావాలా. ఎన్ని టీఎంసీలు వస్తున్నాయండి? కేవలం 5 టీఎంసీలకు పరిమితం చేసింది. ఇవాళ తుంగభద్ర ఎడమ కాలువ మహబూబ్ నగర్ జిల్లాలోకి ప్రవేశించాలా, కానీ దాన్ని రాయచూరికే పరిమితం చేసి దాని నుంచి చుక్క నీరు కూడా మహబూబ్ నగర్ జిల్లాకి ఇప్పుడు దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీరు చెప్పారు దాంట్లో కొంచెం అభ్యంతరం ఉంది, దాంట్లో ఖచ్చితంగా మాట్లాడతారు, ఇంటరప్ట్ అవుతారు. ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటోళ్ళు అడ్డం పడితే మనం చెప్పే విషయం డైవర్ట్ అవుతుంది. మళ్ళీ మీరే మాట్లాడరు దత్తాత్రేయ గారు, మీరే మాట్లాడరు. ఇందిరా గారు మాట్లాడండి. ఇప్పుడు నేనేమంటున్నా, మహబూబ్నగర్ గురించి మా సోదరులు మాట్లాడు, ఆ ప్రాంత బిడ్డకి చెప్తున్నాడు. నేను మహబూబ్నగర్ ఆడబిడ్డని. నేనేమంటున్నా, భీమా, నెట్టంపాడు, కోయల్ సాగర్ వీటి గురించి మాట్లాడుతున్నారు కదా. ఇవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరిగిందని మనం మాట్లాడుకొని తెలంగాణ తెచ్చుకున్నాం కదా. 10 సంవత్సరాలు మీరు అధికారుల పాలన చేసి ఎందుకు ఈ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు? పాలమూరు రంగారెడ్డిని రీడిజైన్ పేరుతోటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు కూడా లేకుండా చేసింది. పూర్తి చేయకుండా మేము తెలంగాణ ప్రాంతంలో వస్తాయని మీరు ఆ ప్రాజెక్ట్ ని 30 ఇందిరా గారు క్వశ్చన్ వచ్చింది కదా, ప్లీజ్ మళ్ళీ అందరికీ కరెక్ట్ గా టైం రావాలి ప్లీజ్. దత్తాత్రేయ గారు, ఇందిరా గారు ఒక్క నిమిషం. ఇందిరా గారు చెప్పండి. దత్తాత్రేయ గారు మీరే సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో వినాలి మేడం. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం చుట్టూ కృష్ణా నది ఉన్నా కూడా చెంబెడు నీళ్లకు కరువై మొత్తం కూడా వలసలు పోతున్న మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు ఏ ప్రాంతానికైనా వెళ్దాం అక్క అంటుంది రాజోలి బండ మల్లింపు ప్రాజెక్టు మేము పూర్తి చేసాం. భీమా యొక్క నీటి ఎద్దడిని 3 లక్షల హెక్టార్ల నుంచి 3 లక్షల ఎకరాల నుంచి 14 లక్షల ఎకరాలకు పెంచింది కేసీఆర్ గారు. కోయిల్ సాగర్ యొక్క నీళ్లను కూడా వీళ్ళు మాట్లాడితే ఇప్పుడు ఎట్లుంటుందంటే మేడం, వీళ్ళు ప్రాజెక్టులు ప్రారంభించారు కాదనట్లేదు, శంకుస్థాపనలు చేసిర్రు, కొబ్బరికాయలు కొట్టిండ్రు, ఇలా పలకాలుగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుల పైన శివాలయాలకు ఏ విధంగా గతం బాగలేదని తెలంగాణ వచ్చింది. ఉపయోగం
వినక ఓకే. ఇందిరా గారు దయచేసి మీరు ఆమె మాట్లాడుతున్నప్పుడు ఇందిరా గారు ఒక్క నిమిషం ఇందిరాకని మాత్రం నాతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఆమెకు పర్మిషన్ ఇస్తున్నారు. అలా ఏమి ఇవ్వలేదు. ఖచ్చితంగా అభ్యంతరం చెప్పినప్పుడు మీకు కూడా ఇచ్చారు. అట్లా అనొద్దు మేడం. సాగునీటి అంశం మీద మీరు ఎన్ని డిబేట్లు పెట్టినా చాలా విషయాలతో డాటాతో నేను మాట్లాడుతున్నా వినండి. తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,76,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు నీళ్లు తీసుకురాకపోతే ఏం తీసుకొచ్చారండి కేసీఆర్ గారు? పంటలు వెంకటరెడ్డి గారి వర్షం తీసుకున్నారు. ప్రజలు ఎట్లా దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు ఒక నిమిషం వెంకటరెడ్డి గారు. ఇప్పుడు జ్యోత్స్న గారు తెలంగాణ ఆకాంక్ష వ్యవసాయం కావాల్సిన నీటి సరఫరా అనేటువంటి దాని మీద చర్చ అవసరం లేదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా ఎవరు చేసినా కూడా ఆ కేంద్రంగా ఉంటుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే కాళేశ్వరం కేంద్రంగా రీడిజైన్ ఏ దృష్టితో జరిగింది అంటే కాస్ట్ ఎస్కలేషన్ దృష్టితో, అవినీతి కేంద్రంగా టాప్ లో ఉండేటువంటి నాయకత్వం నిర్ణయాలు చేసిందా, రాజకీయ నిర్ణయం చేసిందా అనేటువంటి దాని కింద ఈ చర్చ జరుగుతుంది. దాని ఎంక్వైరీలు జరుగుతున్నటువంటిది. మేము చేసినాం, మీరు ఆ ప్రాజెక్ట్ వదిలేయండి, అవన్నీ కూడా జరిగిందట్లో. ఇప్పుడు అధికారులు ఇచ్చిన రిపోర్ట్ లో మనకున్న సమాచారం మేడం ఎంతవరకు కరెక్టో తెలియదు. ఫుల్ రిపోర్ట్ ఒకవేళ పీసీ ఘోష్ గారి పబ్లిక్ గా వచ్చిన తర్వాత, డొమైన్ లో వచ్చిన తర్వాత చాలా మంది అధికారులు చెప్పినటువంటిది ఏంటంటే ఫలానా కేసీఆర్ గారు ఫలానా వాళ్ళు చెప్తేనే మేము ఇవన్నీ మార్చినాము అని ఒకవేళ చెప్పి ఉంటే ఆ రిపోర్ట్ లో దాని కేంద్రంగా రేపు మళ్ళీ రెండవసారి కూడా రేపు ప్రశ్నలు కేసీఆర్ గారు నేమడుతారో మనకు తెలియదు కదా, హరీష్ రావు గారు నేమడుతారో తెలియదు కదా. ఆల్రెడీ రిపోర్ట్ ఉంది వాళ్ళ దగ్గర. అధికారులేమే ఏ అధికారులైనా కొంతైనా మేమే చేసినామండి, ఈ రిపోర్ట్ వైబిలిటీ మేమే తయారు చేసినాము, సాంకేతికంగా సర్టిఫై చేసినాము, ఇదే కరెక్ట్ అనుకున్నాము, ఈ పేమెంట్స్ ఇట్లా జరిగింది అనేటువంటిది వాళ్ళు చాలా మంది ఒప్పుకోకపోవచ్చు, వాస్తవాలు చెప్పింటారు. ఆ వాస్తవాల కేంద్రంగా రేపు ఎవరిని ఫిక్స్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. చేస్తారా రేవంత్ రెడ్డి గారు, చేయరా అనేటువంటిది వేరే సంగతి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆఖరికి వచ్చేటప్పుడు కాంప్రమైజింగ్ నేచర్ లో పోతాడా. చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. ఏది విద్యుత్ శక్తికి సంబంధించిన రిపోర్ట్ ఇంతవరకు బయటికి రాలే. అదేవిధంగా ఈ కార్ రేసింగ్ సంబంధించింది బయటికి రాలేదు. అక్కడ మనకి పశువులకు సంబంధించినటువంటిది అయితే ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఉందో దానిలో కేసులు బయటికి రాలేదు. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ బేస్ గా పొలిటికల్ బాస్ ఎంతవరకు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినాడు అన్న దాంట్లో బాధ్యత ఎవరిది, ఎంత అవినీతి, ఏం జరిగింది, ఎవరు మంత్రి జరిగింది అనేది ఒక్కటే పాయింట్ యాడ్ చేస్తా. ప్రాజెక్టుల రీడిజైన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2 నదుల అనుసంధానం కోసం మార్చడం జరిగింది. ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రాణహిత ప్రాణహిత నది పైననే కట్టుకుంటే తుమ్మిడిఎట్టు వద్ద కట్టుకుంటే అయిపోయేది. కేవలం అక్కడ 152 టీఎంసీల నీళ్లు మాత్రమే నిల్వ ఉంటాయి. రెండోది గోదావరి నదిని అనుసంధానం చేసుకుంటే దాదాపుగా 242 టీఎంసీల నీళ్లను పట్టుకోవచ్చు. ఇవాళ హైదరాబాద్ కు మల్లన సాగర్ ద్వారా 50 టీఎంసీల నీరు తాగుకు వ్యవసాయానికి పరిశ్రమలకు వస్తున్నదంటే ఇవాళ దూరదృష్టితో కదా. ఇవాళ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ కేసులు 0కు పరిమితమైనాయి. ఇవాళ మనం కట్టుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే కదా మేడం రైతుల ఆత్మహత్య నివారించగలిగిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే కదా. మీరు గత ప్రభుత్వంలో కొన్ని విషయాలు గమనించినట్లయితే కేసీఆర్ గారి యొక్క ఆజ్ఞతోనే అన్ని జరిగినాయి అన్నది పలుసార్లు ప్రూవ్ అయింది. కేటీఆర్ గారి ఆజ్ఞతోనే జరిగినాయని పలుసార్లు ప్రూవ్ అయింది. రీసెంట్ గా జరిగినటువంటి ఈ రేస్ కార్ సంబంధించిన ఇష్యూ కూడా క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే ఇవాళ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే డబ్బులు ట్రాన్స్ఫర్ జరిగిందా జరగలేదు, దానికోసం కదా కేసు నడుస్తుంది. ఇది ఎవరి పరిధిలో ఉంది? ఇప్పుడు కేంద్రం పరిధిలో ఉంది. మరి ఇప్పుడు ఎవరు చేయాలి? వాళ్ళు కదా చేయాల్సింది. మరి వాళ్ళ అన్నేమో మా మీద సైలెంట్ కూర్చుంటున్నాడు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానంటే ఇందాక అన్నో మాట్లాడు వీళ్ళు అంటే నోటి మాటతోన ప్రాజెక్టులు జరిగే పరిస్థితి ఉండదు అని మాట్లాడినారు. సో కాబట్టి దానికి ఎగ్జాంపుల్ ఇది ఈ రేస్ అని చెప్తున్నాను మీకు. కాబట్టి రెండో విషయం ఏంటంటే డాక్యుమెంట్ పరంగా చూస్తారు, ఎట్ ద సేమ్ టైం దాని పూర్వపరాలు కనెక్టివిటీ కూడా ఎవరి ద్వారా జరిగిందని కూడా సాక్ష్యాలని ఇవాళ మాట్లాడుతున్నారు. దాని నేపథ్యంలోనే 100% ఈ కేసు అనేది ఇవాళ మాజీ ముఖ్యమంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా 100% వాళ్ళ యొక్క బాధ్యత ఉంటుంది. దీంట్లో రజత్ కుమార్ కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోసారి ప్రమోట్ అయింది ఆయన కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి ఇందులో ఏమంటారు తెలంగాణ విషయంలో కాళేశ్వరం విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసం చేసిన దాంట్లో అందరు భాగస్వామ్యం ఉన్నది వాళ్ళందరూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందిరా గారు ఇప్పుడు ఏమంటారు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇక నిరుపయోగమైందిగా చూడాలనా, లేదంటే ముందు వర్క్ ఏంటి దాంతో ఉపయోగం లేదా? అది ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు సంబంధించి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటిది ఏంటి, ముందుకు వెళ్ళలేము, వెనకకి దాన్ని ఆపలేము, ఆ పరిస్థితిలో ఉందాన్ని. ఇప్పుడు మళ్ళీ చెయ్యాలి అని అంటే మళ్ళీ ఖర్చు దాన్ని మళ్ళీ మోపడయ్యే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పిల్లర్ బేస్ అనేది ప్రాపర్ గా లేదు.
ప్రాపర్ బేస్ ఇల్లు కట్టేటప్పుడు నువ్వు పునాదే చక్కగా చేయకుండా దాని బేస్మెంటే సరిగా చేయకుండా నువ్వు ఎన్ని ఫ్లోర్లు కడితేందండి, ఒక్కసారికి దాని పడిపోతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నది అది. సో దానికి అది రావడానికి కారణం తప్పు ఒప్పుకుంటున్నారు ఇప్పటికి కూడా. ఈ ఇల్లు కడితే చిన్న పర్యరాగా అంటున్నారు. ఏమన్నా తెలివి ఉందా అండి? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజల యొక్క 60 సంవత్సరాల ఆకాంక్షను మొత్తం కల్లోలు చేసింది ఆ ప్రాజెక్టు. అది అర్థమైతలేదా మీకు? దమకిస్తలేదా మీకు అడుగుతున్నాను నేను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే చాలా మందికి చూసినా మేడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం ఉమ్మడి ప్రాజెక్టు కాదండి. కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజీలు. మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి కూలిపోయినటువంటి మేడిగడ్డ దగ్గర పియర్స్ కుంగిపోయినాయి, మేడిగడ్డ వద్దనే జరిగినాయి. మరి అన్నారం జిల్లా అద్భుతంగా ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు పనిచేస్తున్నాయి, 21 పంప్ హౌజులు పనిచేస్తున్నాయి. ఇవాళ మీ నాయకుడు మీ నాయకుడు గంధమల్ల దగ్గర ఇవాళ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించే ప్రయత్నం చేసిండు. అది దేంట్లో భాగమో మీలాంటి అవగాహన చేసుకొని చెప్తే బాగుంటది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ ప్రాజెక్టు మొత్తం పనికిరాదు, ఇది అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నట్టే ఉంటది అక్క. ఎందుకంటున్నామంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం బ్యారేజీలు కావాక చదువుకున్న వాడినే విఘ్నుడు కానీ ఒకటే మాట్లాడుతున్నా. కృష్ణా జలాలకి సంబంధించి 2014లో కేసీఆర్ గారు వెళ్ళినప్పుడు ఎందుకు 299 ఒప్పుకొని వచ్చిండు? మన భూభాగం ఎక్కువ, అది మళ్ళీ సపరేట్ అవుతుంది. ఒక్క నిమిషం ఇందిరా గారు, దత్తాత్రేయ గారు అండ్ ఇందిరా గారు ప్లీజ్. ఇప్పుడు దానికి సంబంధించి కృష్ణా జలాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా అది ఫ్రీజింగ్ టైమా, లేదంటే 2 సంవత్సరాల కోసమా, లేదంటే ఇది పంచే వరకు మాట్లాడుకున్నటువంటి విషయం అని మళ్ళీ తర్వాత చర్చించుకుందాము. ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు అండ్ వెంకటరెడ్డి గారు ఫైనల్ గా మీరు చెప్పాలనుకున్నది చెప్పండి, టైం అయిపోతుంది. ఒకటి మేడము, ఈ ఎంక్వైరీ మొత్తం అనేటువంటిది నేను చెప్పినట్టుగా 3 రిపోర్ట్లను మనం క్రోడీకరించి దీంట్లో తప్పకుండా రాజకీయ అంటే ఆనాడు అధికారంలో ఉన్నటువంటిది ఎవరైతే నిర్ణయాలు చేయగలిగినటువంటి వాళ్ళు ఉన్నారో ముఖ్యమంత్రి స్థాయి నుంచి మంత్రి వరకు కూడా, ఇరిగేషన్ మంత్రి వరకు కూడా బాధ్యతలు ఉన్నాయి. వీటి మీద ఎంక్వైరీ జరగాలనేటువంటిది ఈటల రాజేందర్ గారు నేను చెప్తున్నటువంటి విషయం ఇది. దాంట్లో ఏమి ఆయన రెండో స్పెసిఫిక్గా ఏది అడిగితే సమాధానం చెప్పినాడు. జస్టిస్ కమిషన్ ముందు చెప్పవలసినంత వరకు చెప్తాడు, బయట చెప్తున్నాడు, ఇవాళ కూడా చెప్తాడు వాళ్ళ పాత్ర ఉంది. అయితే కాళేశ్వరానికి సంబంధించి చాలా ఖర్చు పెట్టి ఒక పెద్ద ప్రాజెక్టు కట్టారు. సో ఇప్పుడు కుంగుబాటు జరిగింది. ఫ్యూచర్లో ఇది ఉపయోగపడతదా పడదా? మీ ఒపీనియన్ బట్టి ఏంటి? ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు పొలిటికల్ గా అడగాలి కదా వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఒకటి మేడము, ఆల్రెడీ కేంద్ర కమిటీ ఇచ్చినటువంటి నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి దాంట్లో చాలా ఇది ఒక్కటే కాదు. ఇప్పుడు దత్తాత్రేయ గారు అంటున్నారు మిగతా 2 సుందిల్లా అన్నారానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా అనుమానాలు ఉన్నాయటువంటిది వాళ్ళు మెన్షన్ చేసినట్టు కనపడుతున్నటువంటిది. కాబట్టి నేనేమంటున్నా అంటే కాస్ట్ ఎస్కలేషన్ కోసము, అవినీతి కోసము ఈ ప్రాజెక్టు డిజైన్ మాటికి మారుస్తూ చేసినటువంటిది అని చెప్పి అందరిలో ఉన్నటువంటి అనుమానం. దాంట్లో వేరే ఇప్పుడు నీళ్లు రావద్దని ఎవరు అంటలేరు, చేస్తలేరు. దీనిని ఒక రకంగా అవినీతి కేంద్రంగా మార్చుకున్నారు కాళేశ్వరాన్ని టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటి ఆరోపణ ప్రజల్లో ఉన్నటువంటి ఈ అనుమానాలు ఆరోపణలకు సంబంధించి ఒకటి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది, ఒకవైపు కమిషన్ విచారణ జరుగుతోంది, విజిలెన్స్ కమిషన్ చెప్పింది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది దీని వెనక ఎవరున్నారు, ఈ అనుమానాలు ఏవైతే ఉన్నాయో, ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు నిగ్గు తేలుతాయి అని చూద్దాం. ఒక మాట మేడం, సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఏఎంసీలు చెప్పరా మేడం మేము ఎట్లా అంటే ఒప్పుకోలేదండి కేసీఆర్ గారు అని చెప్పి ఉంటారు, అది రికార్డ్ అయి ఉంటది, అవన్నీ బయటకు రావాలి కదా. చూద్దాం. ఒకవైపు హరీష్ రావు గారి విచారణ ఉంది, కేసీఆర్ గారి విచారణ ఉంది, ఆ తర్వాత దీనికి సంబంధించి కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. వెంకటరెడ్డి గారు, ఇందిరా శోభన్ గారు, దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ అండి.